హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మిమ్మల్ని జార్జియాలో ఒక ఫేమస్ ప్లేస్కి తీసుకెళ్తాను. వచ్చాను. అదే లిబర్టీ స్క్వేర్లో ఉన్న బ్రిడ్జ్ ఆఫ్ పీస్ అనమాట. మనకి ఎంట్రన్స్ ఇతని సాంగ్స్ తోటే స్టార్ట్ అవుతుంది. అన్ని రకాల సాంగ్స్ పాటలు పాడతారు. లేట్ చేయకుండా పోదాం పదండి. ఇదే పీస్ బ్రిడ్జ్ అనమాట. అండ్ బ్రిడ్జ్ ఆఫ్ పీస్ అని కూడా అంటారు. నాకు పలకడం రాలేదు. ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. మనం బ్రిడ్జ్ పైకి వెళ్ళగానే చాలా చక్కగా పికాక్స్ తో వెల్కమ్ చెప్తారు. పొరపాటున నేను చెప్తున్నాను కదా, పొరపాటున దాన్ని పట్టుకున్నామా డబ్బులు అడుగుతారు. పాపం చాలా మంది టూరిస్టులు అలాగే వచ్చి మోసపోతారు. ఇంక మనం ఏం చేయలేం అలాగా. కానీ అక్కడి నుంచి వ్యూ చూస్తే మాత్రం మనకి అసలు వచ్చినందుకు వర్త్ అని అనుకుంటాం. బ్రిడ్జ్ పైన ఏకంగా చిన్నపాటి జాతర జరుగుతుంది. మేము వెళ్ళినప్పుడు అయితే ఈ పాప డాన్స్ మాత్రం ఎరగదీసింది. అసలు ఎంత మంది క్లాప్స్ కొట్టారు అమ్మాయి డాన్స్ కి. చాలా కాన్ఫిడెంట్ గా వేసింది. ఇంకా పెయింటింగ్లు, డాన్సింగ్లు, సింగింగ్లు అన్ని మనకు కనబడతాయి. ఈవిడైతే చాలా చక్కగా పోర్ట్రేట్స్ గీస్తారు. ఆ కనిపించేవన్నీ ఆవిడ గీసినవే. మీరు ఏ పిక్చర్ రిఫరెన్స్ ఇచ్చినా యాస్టీజ్ గా ఎలా ఉందో అలానే వేస్తారు. కానీ పే ఎక్కువ ఉంటది అనమాట. ఆ మాత్రం టాలెంట్ కి ఉండాలండి. పాటలు పాడతారు బ్రిడ్జ్ మీద. కానీ ఒక పాట మనకు అర్థం కాదు, కానీ వినడానికి బాగుంటాయి. ఇప్పుడు మీకు డాన్స్ చూపిస్తాను. ఆ అబ్బాయిది చూడండి. అసలు నాకు స్టెప్లు అయితే అర్థం కాలేదు, కానీ బాగా వేసాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఎంకరేజ్ చేశారు దానికి. లాస్ట్ లో చప్పట్లు కూడా కొట్టారు. అసలు ఎక్కడ తగ్గట్లేదు, పోనగాలు వచ్చినట్టు ఊగుతున్నాడు. నాకైతే చాలా నవ్వు వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకున్నాను. బాగోదు కదా అక్కడ చాలా మంది ఉన్నప్పుడు. ఈ బ్రిడ్జ్ పక్కనే మనకి చాలా లొకేషన్స్ కనబడతాయి. ఈవినింగ్ అయితే మాత్రం చాలా బాగుంటది చూడడానికి. ఈ బ్రిడ్జ్ అనేది రివర్ పైనుంచి ఉంటుంది. బ్రిడ్జ్ కింద నుంచి రివర్, పైన రోప్ వే. ఆ రోప్ వే అనేది మనకి మదర్ ఆఫ్ జార్జియాకి వే అనమాట. మనం పే చేసి వెళ్ళొచ్చు. రోప్ వే నుంచి మనం వెళ్తుంటే మనకి రివర్ వ్యూ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. అసలు పక్కనే మనకి మంచి మంచి రెస్టారెంట్స్ కూడా కనబడతాయి. హాయిగా ఈవినింగ్ టైం కూర్చోవచ్చు. ఇది వచ్చేసి వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అంట. ఒకళ్ళు పాట పాడుతూ ఉంటే ఒకళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఏం ప్రొఫెషనల్ డాన్సెస్ ఏం కాదు, పబ్లిక్ లో నుంచి వచ్చి వేసిన వాళ్ళే. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఈ డాన్స్ నేర్చుకోవాలంట తప్పనిసరిగా. వీళ్ళు మాత్రం డాన్స్ చాలా వేశారు. చప్పట్లు ఇంకా మెడలో పాములు. నాకు అది చూస్తేనే చాలా భయం వేసింది. అసలు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు. రోప్ వేకి ఇదంతా క్యూ అనమాట. ఒక 2.5 జెల్ కట్టాలి. ఇక్కడ కరెన్సీ జెల్ అని అంటారనమాట. మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 32 or 35 ఉంటుంది. బ్రిడ్జ్ దగ్గర ఉన్న అన్ని లొకేషన్స్ లో కంటే ఇది చాలా బాగుంటది. పిక్చర్స్ తీసుకోవాలన్నా ఒక నిమిషం మనం హీరోయిన్ అయిపోతాం. నేను అలానే ఫీల్ అయ్యాను. జార్జియాలో స్టూడెంట్స్ ఎవరున్నా ఈ ప్లేస్ ని మాత్రం మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.